పథకం ప్రకారం నా ఆస్తిని బంగారాన్ని కాజేయడానికి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో బాధితురాలు వెంకటేశ్వరమ్మ ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆలూరు గ్రామానికి చెందిన పీర్ల పౌలరాజు ప్రేమ పేరుతో తనను పెళ్లి చేసుకుని ఎలాంటి ఆధారాలు లేకుండా గత 7 సంవత్సరాల నుంచి తనతో దాంపత్య జీవితం కొనసాగిస్తున్నాడని తెలిపింది. మా ఇద్దరికి 7 సంవత్సరాల పాప జన్మించిందని, పాపకు కనీసం ఆధార్ కార్డు కానీ ఎటువంటి ఆధారాలు లేకుండా మమ్మల్ని మానసికంగా శారీరకంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని పెద్దలకు తెలియపరిస్తే వారిని కూడా చంపేస్తానని బెదిరించడంతో ఎవరూ ముందుకి రావడం లేదని వాపోయారు. నాకు పొన్నూరు ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయని పౌలరాజు పదే పదే చెప్పి నీకు చేతనైంది చేసుకోమని అంటున్నాడని బాధితురాలు కన్నీరు మున్నీరయ్యారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ఆలూరు గ్రామం. అక్కడే నివాసం ఉంటున్న పౌలరాజు నన్ను ప్రేమించి నన్ను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత నా పేరు మీద 2 ఎకరాల పొలం ఉంది, మా తాత వాళ్ళు ఇచ్చిన పొలము. దాంట్లో ఎకరం పొలం 19 లక్షలకు అమ్ముకున్నాడు. నా డబ్బు నా బంగారం మొత్తం తను అమ్మేసేసుకొని తను ఇల్లు కట్టించుకున్నాడు. నేను వెళ్ళినప్పుడు తను కూరిల్లు, నేను వెళ్ళిన తర్వాత తన డాబా కట్టించుకున్నాడు. మిగిలిందంతా తను రాజకీయాల్లో పెట్టి తిరిగేసి డబ్బంతా అవగేసిన తర్వాత నాకు ఒక పాప పుట్టింది. ఆ పాపకు ఒక డేట్ ఆఫ్ బర్త్ కానీ ఒక ఆధార్ కార్డు కానీ ఆ పిల్ల కూడా చివరికి నాకు పుట్టలేదు అన్న పరిస్థితికి తీసుకొచ్చి మాట్లాడుతున్నాడు. ఆ పిల్ల నా పిల్ల కాదు అని చెప్పేసి మాట్లాడతాను. నాకంటూ ఒక రేషన్ కార్డు లేదు, నా ఇంటి పేరు ఆధార్ కార్డు లేదు, నా మ్యారేజ్ సర్టిఫికేట్ లేదు, ఏమి లేదు. తన భార్యగా నాకు ప్రూఫ్ లేకుండా చేశాడు. ఇన్ని సంవత్సరాలు తనతో ఉన్నా కానీ 7 సంవత్సరాల నుంచి తనతో నేను కలిసి ఉన్నాను. ఈ 7 సంవత్సరాల్లో తన భార్యగా నాకంటే ఒక్క ప్రూఫ్ లేదు. తను మద్యం సేవించి తన కుర్ర వాళ్ళందరినీ ఇంటికి తీసుకొచ్చి వాళ్ళతో నాకు అక్ర సంబంధం వేసి కట్టేవాడు. నేను ఏమైనా మాట్లాడడానికి కూడా నాకు ఛాన్స్ లేదు. నన్ను చిత్ర హింసలు పెట్టేవాడు. ఇంట్లో నుంచి బయటికి రానిచ్చేవాడు కాదు, పక్కన వాళ్ళతో కూడా మాట్లాడించేవాడు కాదు. నాకంటే ఫోన్ కాంటాక్ట్ మా వాళ్ళతో ఎవరు రానిచ్చేవాడు కాదు. మా అమ్మని కానీ ఎవరిని కానీ మా ఇంటికి రానిచ్చేవాడు కాదు. ఇంట్లో ఒక్కదాన్నే ఉండేవాడు. నాకు తన నుంచి రక్షణ లేదు. నాకు ప్రాణరక్షణ కల్పించమని అడుగుతున్నాను. నేను ఏ స్టేషన్ కి వెళ్లే ఛాన్స్ కూడా నాకు లేదు. ప్రతి ఒక్క స్టేషన్ లో నాకు బాపట్ల గాని పొన్నూరు కానీ నాకు పోలీసులు అందరూ ఫేవర్ గా ఉన్నారు. ఎమ్మెల్యే గారు నాకు ఫేవర్ గా ఉన్నారు. ఎమ్మెల్యే గారికి నేను రైట్ హ్యాండ్ ఇదే మాట్లాడుతున్నాడు. నేను ఎక్కడికి బయటకు వెళ్ళాలన్న భయంతో నేను ఇంట్లో అండర్ గ్రౌండ్ లో ఉండాల్సి వస్తుంది. దాంకొని బతకాల్సి వస్తుంది. నా పిల్లని కూడా నేను తీసుకొచ్చుకోరా. నా పిల్లని కూడా నేను తన దగ్గరే వదిలేసి వచ్చాను. నేను ఇంట్లో నుంచి వచ్చేసిన కారణం కూడా ఏంటంటే నాకున్న ఎకరం పొలం అమ్మేసి ఆ డబ్బు నాకు ఇవ్వమని నన్ను గొడవ చేస్తూ ఉంటే నేను దానికి వ్యతిరేకంగా ఉన్నానని చెప్పేసి నన్ను కత్తితో దాడి చేస్తున్నాగా నేను తప్పించుకొని పారిపోయి నా తల్లి దగ్గరకు వస్తే ఈ రోజు నా తల్లిని కూడా చంపేస్తాను అంటున్నాడు. నా తల్లి నా కాపురం తీసిందని చెప్పేసి మాట్లాడుతున్నాడు. తను కొడితే నేను చంపేయడానికి వస్తేనే నేను ఇంట్లో నుంచి వచ్చేసాను. ఇక అలా కాకుండా నా తల్లి నా కాపురం తీసిందని మాట్లాడుతున్నాడు. నాకు 7 సంవత్సరాలు అవుతుంది సార్. ఒక పాప ఉంది సార్. పొన్నూరు ఆలూరు పంచాయతీ ఆఫీస్ లో చేస్తారు సార్. టెంపరీ ఆలూరు సార్, ఆలూరు పంచాయతీ ఆఫీస్ లో చేస్తాడు టెంపరీగా. పొన్నూరు ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర కుమార్ గారు అండదాంట్లో